నీతి కథలు నీతి కథలు చిన్న చిన్న నీతి కథలు ఉంటాయి. వీటిని నేను అడిగితే రెగ్యులర్గా ఒకటి చెప్తాను, 2 కావాల్సింటే చెప్తాను. దీనికి నీతి కథల్ని మీకు దీంట్లో 30 పాయింట్లో పాయింట్ కావాల్సింటే అని అడిగితే దానికి బదులు చెప్తాను. మన గురించి ఇంకోటి మెయిన్గా ఏమిటంటే నిన్నే నీవు తెలుసుకో, నీ గురించి యోచన చెయ్యి, నిన్నే నువ్వు నమ్ము. నిన్ను నమ్ముతుంటే వేరే వాళ్ళు మనకి ఆదరవు ఎక్కిస్తారు. మనం ఏం చేయాలా, మనది మనం చూసుకుంటే ఆటోమేటిక్గా డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు నమ్మాలి. మనం వేరే వాళ్ళు నమ్మేది కాదు, నన్ను నేను నమ్మకుండా నా చేతిలో అన్నీ అవుతుంది అట్లనే కాన్ఫిడెంట్ మనలో ఉండే అంటే మనం ఏం పని చేసినా సక్సెస్. ఇది ఉంది అంటే అప్పులు చేయకూడదు. అప్పులు మనం ఏమైనా చేస్తున్నట్లయితే మనం డెవలప్ అయ్యేదే కష్టం. లోన్ కానీ ఎవరికైనా ఒటికిచ్చేది కానీ ఇది అప్పులు కానీ ఇవంతా చేస్తే ఏంటంటే మనం లాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది కానీ డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. దీనికి టిప్స్ కావాల్సి ఉంటేనో నేను ఇస్తాను. ఎవడు సంతోషంగా హ్యాపీగా ఉండాలి. ఎట్లంటే మనకి ఇప్పుడు డబ్బు వస్తుంది, కొంచెం హ్యాపీ ఉంటుంది. దీన్ని ఆనందంగా ఉండాలి, ఎప్పుడు ఆనందం. సంతోషము లిమిట్, ఆనందము అన్లిమిట్. దీన్ని ఆనందానికి ఏమేమి కావాలనో దానికి టిప్స్ అడుగుతానో నేను చెప్తాను. మెయిన్గా ఇదంతా మనకు ఉంది అట్లా అనుకుంటే నెక్స్ట్ ఏమైపోతుందంటే మనకు ఆరోగ్యం సరిగా ఉందా లేదా, ఆరోగ్యానికి మనం హాస్పిటల్కి పోవాలా అనే పరిస్థితి వస్తే మనం సంపాదించే కాస్తంతా ఒకటైపోతుంది. ఎలాంటి హాస్పిటల్ ఇప్పుడు వేలు కాదు లక్షలు అయింది. ఈ లక్షలకి మనకి ఏం చేయాలి అట్లంటే మనం సంపాదించిన కాస్త 2% ఎత్తి ఇన్సూరెన్స్ కట్టాలి. మన హెల్త్ ఇన్సూరెన్స్కి ప్యాకేజీలు చాలా ఉంటాయి, ఎక్కువ కంపెనీలు ఉంటాయి. యావది మంచిదిగా ఉంటుందని చూసి దాన్ని ప్యాకేజ్ కానీ వేస్తే మీకు ₹1,00,000 అయితే కూడాను మీకు ఆరోగ్యానికి కరెక్ట్గా ఉంటుంది. ఆపరేషన్ కానీ ఏమైనా తక్కువ అయితే కానీ ఇది అవుతుంది. అది మనం చేయలేదంటే కష్టంగా ఉంటుంది. రిజర్వ్ ఫండ్ పెట్టుకోవాలి. ఇది వచ్చే మన దగ్గర అన్నీ ఉంటే కూడాను మనకు టైంలో కాసు లేదు అంటే వేరే వాళ్ళని అప్పడగల అనే పరిస్థితి ఉంటుంది. దానికి రిజర్వ్ ఫండ్ 6 మంత్స్కి ఎంత మనకు సెలవు, ఒక నెలకి 10,000 అయితే 60,000 6 నెలలు కాసులు మనము రిజర్వ్ ఫండ్గా పెట్టుకున్నాలా. ఆ రిజర్వ్ ఫండ్ నుంచి మనం కాసులు చేతిలో పెట్టుకోకూడదు. దీని నుంచి బ్యాంకులో ఫిక్స్డ్, ఆర్డీ ఫిక్స్డ్ ఏమో వచ్చేసి దాని నుంచి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మనం ఇదంతా చేయాలంటే మనకి కాస్ట్ వస్తుందంటే వేస్ట్ చేయకుండా ఉంటే మనము దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. దీనికి వేస్ట్ ఎలా చేయకూడదు అట్లంటే ఒక వస్తువుని తీసుకున్నామంటే ఇమీడియట్గా యాక్షన్ ఎత్తుకుంటే అది వేస్ట్. 24 hours టైం పెట్టిండా, ఒక నాడంతా టైం ఎత్తుకొని యోచన చేయండి. ఇది కంపల్సరీ కావాలా అది తీసుకుండా, అది లేదు అట్లంటే అది వేస్ట్ ఆఫ్ మనీ. దీన్ని తెలుసుకొని దీనికి చేయండి. ఈ 30 పాయింట్కి మీకు ఏదైనా కావాలంటే ఇష్టమైందంటే 7339654909కు కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను దీనికి బదులిస్తాను ఫ్రీ కాస్ట్. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే ఎన్సిఆర్ సక్సెస్ యూట్యూబ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.